జూలై చివర్లో లోకల్ ఫైట్ వచ్చే నెలలోనే కంప్లీట్ చేయాలని భావించిన సర్కార్ ఇంకా కొలిక్కిరాని బీసీ రిజర్వేషన్ ఫార్ములా గ్రామ వార్డు స్థాయిల్లో మొదలవని సర్వే కనీసం 2 నెలలు పట్టే ఛాన్స్ బీసీ కమిషన్ కనుసన్నల్లోని చీఫ్ సెక్రటరీకి ఇటీవల వరుస విజ్ఞప్తులు పాత గణాంకాలపై సుప్రీంకోర్టు ఆంక్షలు ప్రభుత్వం నుంచి లభించిన గ్రీన్ సిగ్నల్ జూలై చివరి వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలన ఆగస్టుకు బీసీ కమిషన్ గడువు కంప్లీట్ అవుతుందట ఆలోపుగా ఒక రిపోర్ట్ వస్తే రిజర్వేషన్లు మారతాయి అసలు మనమేం డిమాండ్ చేస్తున్నామంటే 2 నెలలు కాదు 6 నెలలు ఎలక్షన్ లేట్ అయినా ఇబ్బంది లేదండి 6 నెలలు లేట్ అయినా ఇబ్బంది లేదు మీరు పొడిచే పని ఏం చేస్తారని కూడా మాకేం నమ్మకం లేదు బీసీలు ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు కావాలంటే సర్పంచ్లుగా కానీ ఎంపీటీసీలుగా కానీ జెడ్పీటీసీలుగా కానీ వాళ్ళు కనీసం ఎందుకంటే మీరు ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఎట్లాగో ఇవ్వరు సో ఈ బీసీ రిజర్వేషన్ అంశం తేలకుండా రిజర్వేషన్లు పెంచకుండా దాదాపు 50% పైగా ఉన్న బీసీలకు జనాభా పద్ధతిలో వాళ్ళకి రిజర్వేషన్లు రాకుండా ఎలక్షన్స్ పెడితే ఖతమైపోతారు మీరు రిజర్వేషన్లు పెంచి ఎలక్షన్స్ పెట్టాల్సిందే సో ఆ దిశగా మిగతా బీసీ సంఘాలు వాళ్ళు ఈ మధ్యకాలంలో తక్షణం ఎలక్షన్లు పెట్టడానికి కొంతమంది ప్రకటన చేస్తున్నారు ఇది తప్పు బీసీ రిజర్వేషన్లు తేల్చకుండా ఎలక్షన్లు పెట్టడానికి వీల్లేదు దీని మీద పెద్ద ఫైట్ చేయాలి అవసరమైతే పెద్ద పోరాటమే జరగాలి సో యాక్చువల్గా కేసీఆర్ ఏం చేసిండంటే ఈ రిజర్వేషన్లు తగ్గించిండు లాస్ట్ టైం ఈ రిజర్వేషన్లను తగ్గించిండు మీరు చూడండి బీసీలకు సంబంధించిన సహకార సంఘాలు ఎలక్షన్స్ పెట్టకుండా వాటిని సర్వనాశనం చేసి నిర్వీర్యం చేసిండు చివరికి బీసీ రిజర్వేషన్లు లోకల్ బాడీస్లో కూడా తగ్గించిండు మరి మీరు గవర్నమెంట్ని ఎందుకు చేంజ్ చేసిర్రు ఇవన్నీ సెటరైట్ చేస్తారని సవరిస్తారని రివైవ్ చేస్తారని మరి మీరు కూడా అట్లే చేయకుండా ఎలక్షన్లకు వెళ్తే ఎట్లా మేము అట్లా చేయమని గవర్నమెంట్ చెప్తున్నది చూద్దాం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంతకాలం ఉన్న బీసీ రిజర్వేషన్ల ఫార్ములా ఈసారి మారబోతున్నది సుప్రీంకోర్టు ఉత్తర్వులతో 2021 తర్వాతి పరిస్థితులను బేరీజు వేసుకొని ఫైనల్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికిప్పుడు సర్వే మొదలుపెట్టినా కనీసం 2 నెలల సమయం పడుతుందన్నది బీసీ కమిషన్ వాదన గత ఎన్నికల్లో ఖరారైన రిజర్వేషన్లు ఈసారి మారే అవకాశం ఉన్నది ఇప్పటికే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల కోసం అన్ని పార్టీలోని లోకల్ లీడర్లు రెడీ అవుతున్నారు కార్యకర్తలు అనుచరులను సన్నద్ధం చేస్తున్నారు కానీ బీసీ రిజర్వేషన్ ఫైనల్ కాకపోవడంతో పాటుగా గత ఎన్నికల నాటి రిజర్వేషన్లు వర్తించకపోవడంతో కన్ఫ్యూజన్ నెలకొన్నది జనరల్ స్థానాల్లో బీసీలు గెలిచిన సందర్భాలు తక్కువ కావడంతో రిజర్వేషన్ ఇప్పుడు ఆశావహులకు కీలకంగా మారింది మెజారిటీ బీసీలు ఇవాళ రంగంలోకి దిగాలి లోకల్ బాడీ ఎలక్షన్లో మెజారిటీ బీసీలు రంగంలోకి దిగాలి అప్పుడైతేనే మనం భవిష్యత్తులో ఎమ్మెల్యేలు ఎంపీలు కాగలుగుతాం ఈ పార్టీలు టికెట్లు ఇచ్చే విషయంలో కూడా ఆ దిశగా ఆలోచిస్తాయి ఇది జరగకపోతే మన సావు మనం రాసుకున్నట్టే లెక్క నీళ్ళేని బాయిల దూకి సచ్చినా తప్పులేదు ఈ ఫార్ములా కనుక అమలు కాకపోతే సో ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి ఆ దిశగా మనం పోరాటం చేయాలి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అవుతుంది 6 నెలలు లేట్గా పెట్టండి తప్పేముంది ఏముంది 6 నెలలు లేట్గా పెట్టండి ఏముంది ఏమైనా పెద్ద కొంపలు మునిగిపోయి గ్రామాలు ఏమైనా కొట్టకపోతాయా ఇప్పుడు నడుస్తలేదా 2 నెలల నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన మేము నమ్ముతున్నాం మా వర్గాలకు సంబంధించిన లోకల్ లీడర్లు ఎవరన్నా కొంత ప్లేసెస్లో ఉంటే ఎంతో కొంత న్యాయం జరుగుతుంది అని కనీసం మా గోస బాధ చెప్పుకోవడానికి ఆ ప్రజాప్రతినిధి మేము వాళ్ళ ఇంటికి పోతాం వాళ్ళు మా ఇంటికి వస్తారు అవకాశం ఉంటుందని సో ఈ ఫైట్ కంటిన్యూ చేయాలి